నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత్ ను అదే పనిగా హ్యూమిలేట్ చేస్తే వింటదని ట్రంప్ అనుకుంటే అది భ్రమ మాత్రమేనని అన్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. గురువారం దక్షిణ సోచీలోని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మోదీ పట్ల, భారత్ పట్ల అభిమానం కనిపించింది. రష్యా నుంచి చమురు కొంటున్నందుకే అపరిమితంగా సుంకాలు విధించడం అన్న విషయంపై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ట్రంప్ చేస్తున్న ఒత్తిళ్లకు భారత్ తలొగ్గొద్దు అంటూ ట్రంప్ కు పుతిన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ విధానాలను తీవ్రంగా ఖండించిన పుతిన్ బయటి దేశాల ఒత్తిడికి భారత్ తలొగ్గకూడదని కూడా సూచించారు. మాస్కోతో ఇంధన వాణిజ్యాన్ని తగ్గించుకోవాలని ఇతర దేశాలపై ట్రంప్ చేస్తున్న ఒత్తిడిని పుతిన్ తప్పుపట్టారు. ఈ చర్య వల్ల వాషింగ్టన్ కు ఎదురుదెబ్బ తగులుతుందని హెచ్చరించారు. రష్యా వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధిస్తే అది ప్రపంచంలోని ఇంధన ధరలపై ప్రభావం పడుతుందన్నారు. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఎక్కువగా పెంచేలా చేస్తుందని, దాంతో అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా డిసెంబర్లో భారత్ లో పర్యటించనున్న విషయాన్ని పుతిన్ వెల్లడించారు. ప్రధాని మోదీతో తనకు మంచి స్నేహబంధం ఉందని చెప్పారు. అమెరికా విధించిన అత్యధిక సుంకాల నేపథ్యంలో భారత్ ఎదుర్కొంటున్న నష్టాలను రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు సమతుల్యం చేస్తాయన్నారు. వాణిజ్య ఇబ్బందులను తొలగించేందుకు తాము చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భారత్ తో భాగస్వామికి మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఆ దేశం నుంచి మరిన్ని వ్యవసాయ, ఔషధ ఉత్పత్తులు కొనుగోలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా అమెరికన్ మార్కెట్ కు తాము పెద్ద మొత్తంలో యురేనియం ను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాను ఓ పేపర్ టైగర్ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కూడా పుతిన్ స్పందించారు. యూరోప్ లో పెరుగుతున్న రక్షణాత్మక చర్యలను తాము నిశ్చితంగా గమనిస్తున్నామన్నారు. రష్యా ఉక్రెయిన్ తోనే కాకుండా మొత్తం నాటో కూటమితోనే యుద్ధం చేస్తోందన్నారు. అయినా తమను కొందరు కాగితపు పులిగా చెప్తున్నారు. మరి నాటో ఏంటి అని ట్రంప్ మాటలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.